అందరికీ నమస్కారం. నిన్న మొన్న స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు సిరిసిల్ల నియోజకవర్గంలో పీఠాలు కదులుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి అని తెలిసిపోయింది. ఇవాళ ఎక్కడ లేని ప్రేమ ఉరకబోస్తూ ముసలి కన్నీరు కారుస్తూ ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల ప్రజలు నన్ను నమ్మట్లేదని చెప్పి తేట తెల్లమైపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న అరిష్టాలకు అన్నిటికీ కూడా కేటీఆర్ఏ కారణమని చెప్పి సిరిసిల్ల ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధోగతి కాబోతుందని చెప్పి గ్రహించి అలా ఎక్కలేని విధంగా ఎప్పుడు కూడా తిరగలేదు. సారి అలా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతాండి, అలా కడుపులో తలకాయలు పెడతాడు, మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తాడు, గుండు తలకాయ కిందకి నడిచి చూపిస్తాండి, అలా ఏం సర్కస్ వీట్లన్నీ చేస్తాండి అలా కేటీఆర్ గారు. ఇక్కడ అలా ఆయన చేసిన అవినీతి అక్రమాలు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది. వాళ్ళ ఆయన అనుయాయులు ఇక్కడ ఉన్నటోళ్ళు మండలానికో నలుగురు, గల్లీకో ఇద్దరు, వాళ్ళందరూ కూడా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డరు, ఎటువంటి మాఫియాలకు తెరలేపినరు, అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినారు, దానికి ఏ విధంగా ఈయన వత్తాసు పలికిందని చెప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా గ్రహించారు. వాళ్ళ గ్రహించి ఇలా టీఆర్ఎస్ పార్టీ స్థానం ఏందో అని చెప్పి చూపడానికి కూడా సిద్ధపడ్డారు. ఆఖరికి వస్తే పద్మశాలి సోదరులకు కూడా అర్థమైపోయింది. అలా మమ్మల్ని ఏ విధంగా రాజకీయంగానే వాడుకున్నాడు, బతుకమ్మ చీరల పేరిట మా బతుకులు ఎట్లా ఆగం చేసిండు. ఇవాళ 2022 సంవత్సరం కానీ 2023 సంవత్సరం కానీ కావలసిన బకాయిలు ఇవ్వకుండా మమ్మల్ని తన రాజకీయ స్వార్థ సప్రయోజనాల కొరకు ఏ విధంగా వాడుకున్నదనేది కూడా ఇవాళ సిరిసిల్ల ప్రజలందరూ కూడా, సిరిసిల్ల నేతనులందరూ కూడా ఇవాళ అర్థం చేసుకున్నారు. ఇవాళ అదే మాదిరిగా ఇప్పుడున్న ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం మనసు లేక కాదు, ఇవాళ ఈయన చేసిన అవినీతి అక్రమాల వల్ల 7 లక్షల కోట్ల అప్పు చేయడం వల్ల ఇవాళ వాళ్ళు ఆ అప్పు నుంచి గట్టెక్కడానికే ఇవాళ దినదిన గండంగా ఉంది. వాళ్ళు తప్పకుండా మా అప్పులు తీరుస్తారని చెప్పి ఇవాళ అంచెలుగా చేయడానికి మొన్ననే ఒక 50 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే నిన్ననే మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, అలా ఎలక్షన్ కోడ్ కాగానే ప్రతి పైసా మీరు అప్పు చేసినప్పటికి కూడా తీర్చే బాధ్యత మా పైన ఉంది, తప్పకుండా మీరు చేసిన అప్పులన్నింటిని కూడా ఇలా మేము తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో ఉన్న నేత కార్మికులకు అందరికీ కూడా, నేతనులకు అందరికీ కూడా దీర్ఘకాలిక ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఇక్కడ ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పినారు. కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న నేతన్నలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు ఇవాళ. ఎందుకంటే ఇక్కడ ఈ పరిశ్రమకు కావలసిన మౌలిక సదుపాయాలను తను సమకూర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ డైయింగ్ పరిశ్రమ కావాలి, సైజింగ్ పరిశ్రమ కావాలి, ఇటువంటి పరిశ్రమలని వేటిని కూడా ఆయన ఇక్కడ ప్రోత్సహించలే. ఇవాళ మౌలిక సదుపాయాలకు కావాల్సిన ఇవాళ ఎవరికైతే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 50% ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చిందో సొసైటీస్కు, వాటిని ఎస్ఎస్ఐ యూనిట్ల కింద మార్చిన తర్వాత వారి కేటగిరీ 3 నుంచి 4 నుంచి 3కు పోవడం వల్ల వాళ్ళ బతుకులు ఏ విధంగా ఆగమైందో కూడా సిరిసిల్ల నేతనులకు అర్థమైంది ఇవాళ. దాంతోపాటు ఈ ప్రాంతంలో రైతన్నలు కూడా ఏ విధంగా మోసపోచిండు. ఇవాళ నిన్నొచ్చి మాట్లాడుతాడు సారు, మిడుమానేరు మేం కట్టిందని చెప్పి. అలా మిడుమానేరు ఎవరు కట్టిందో తెలంగాణ ప్రజలకు తెలియదా, సిరిసిల్ల ప్రజలకు తెలియదు. అలా దాన్ని ఏ విధంగా నీ జలదోపిడి నువ్వు చేసినావు అనేది ఇవాళ అర్థమైపోయింది తెలంగాణ సిరిసిల్ల ప్రజలకు. ఇవాళ మిడుమానేరుని 80-85% కాంగ్రెస్ ప్రభుత్వం కడితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 80-85% పూర్తి చేయడం జరిగింది. అలా ఇవాళ మొత్తం ఏనుగెళ్ళింది, తోక మిగిలింది ఆ ప్రాజెక్టులో.
ఆ తూకను కట్టి ఇవాళ మా అయ్య కట్టిండు అని చెప్తాండి. ఇవాళ దానిలో జలదోపిడీ చేస్తే ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలోని ఆ జలదోపిడీ గురించి నేను వివరిస్తే సిరిసిల్ల ప్రాంతంలోని రైతన్నలను నేను రాజకీయంగా బొందబెట్టడం ఖాయని చెప్పి తెలుస్తున్నా. నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను. ఇక్కడ అనేక సందర్భాల్లో మీడియా ముందు చెప్పడం జరిగింది. నేను ఇలా 9th ప్యాకేజీని పండబెట్టిండు సారు. ఇక్కడ పండబెట్టి ఇక్కడ పంటలన్నింటి కూడా ఎండబెట్టిండి. అలా 10, 11, 12 ప్యాకేజీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఈ మిడ్మానేరు నుంచి రంగనాయక సాగర్ నింపుకున్నారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోశమ్మ సాగర్. ఇది ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఒరిజినల్ ప్లాన్లో లేదు. మల్లన్న సాగర్ లేదు. అది చిన్నగుండే మల్లన్న సాగరు. దాన్ని ఇలా పెద్దగా 20 టీమ్స్లకు పట్టుకపోయింది. అలా అది అంతకుముందు 3 టీమ్స్లో 4 టీమ్స్లో ఉండేది. దాని తర్వాత పోశమ్మ సాగర్ లేదు. దాన్ని పుట్టించిండు. ఎందుకంటే దాని పక్కనే ఆయన ఫామ్ హౌస్లో 300 ఎకరాలకు వాళ్ళ నాయనకు వీళ్ళందరికీ కలిసి ఉన్నది. కాబట్టి ఆఖరికి వస్తే ఈయన కొడుకు కూడా ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇలా భూమి ఈయన కొడుకు పేరు మీద కూడా ఉంది. అలా ఇటువంటి కేవలం స్వార్థ రాజకీయాలకు సిరిసిల్ల ప్రాంత ప్రజలందరినీ కూడా ఇవాళ నట్టేట ముంచింది కేటీఆర్ గారు. ఇవాళ ఇంతకుముందు చెప్పింది ఇక్కడనే ఉంది. నేను ఇంతకుముందు చూస్తుంటే దొరికింది నాకు. ఇక్కడ అనేక సందర్భాల్లో చెప్పాను. ప్యాకేజ్ నెంబర్ 9లో 587 ఎకరాలను మీరు ఇప్పటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇంకా మీరు దానికి కావాల్సిన 58,79,00,000 మీరు రిలీజ్ చేయలేలా. కట్టడానికి 59,47,00,000 కావాలి. దాన్ని ఇవ్వలేయాల. దాని ద్వారా ఇంచుమించు 40,000 ఎకరాలకు నీళ్ళంతా ఇవ్వాల. ఇలా 9th ప్యాకేజీని అన్నీ పండబెట్టిండి. ఇవాళ అప్పర్ మానేరు నిండుతుంది, సింగ సముద్రం నిండుతుంది. ఇవన్నీ నిండితే నీళ్ళు వస్తాయి ఇవాళ. దాని ద్వారా రాయించెరువు నిండుతుంది. వీర్నపల్లి మండలంలో అడుగుతుంది. పల్లి మండలం అవుతుంది. లారెట్ సస్యపేట మండలంలో అవుతుంది. ఆ ముస్తాబాద్ మండలమై జిల్లాల దానికి వస్తాయి. వాటిని అన్ని పెట్టిండి. ఇవాళ 10 ప్యాకేజు దానికి 301 ఎకరా చేయాలి. 26 కోట్ల రూపాయలు కావాలి. 2 కోట్లు ఇంచుమించు 12,93,00,000 అంటే 13 కోట్లు ఇంచుమించు కన్స్ట్రక్షన్ కావాలి. దాని ద్వారా 15,000 ఎకరాలు వస్తుంది. అది ఎక్కడ వస్తుంది? 10th ప్యాకేజు మన జిల్లాలకు తంగలపల్లి మండలానికి ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా 11th ప్యాకేజు దీనికో 112 కోట్లు కావాలి మొత్తం. దీని ద్వారా 30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇవాళ ఇది తంగలపల్లి మండలంలోనే వస్తుంది. ఇల్లంతకుంట మండలం, తంగలపల్లి మండలాలకు వస్తాయి. దాని తర్వాత ప్యాకేజ్ నెంబర్ 12లో దీనికి 42 కోట్ల రూపాయలు కావాలి. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ. దీని ద్వారా ఇంచుమించు 22,000 ఎకరాలు వస్తుంది. వేరే